హోంమంత్రి అంటే చాలా కీలకమైన పదవి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో విభజితమైనటువంటి తర్వాత హోంమంత్రి పదవులు అనేది కేవలం నామమాత్రంగా మిగిలింది. ప్రస్తుతానికైతే అనిత గారు ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అది కొనసాగాలని కోరుకుంటా రాబోయే 5 ఏళ్ళు కూడా. ఎందుకంటే హోంమంత్రులు అనేటువంటి వాళ్ళు కేవలం నామమాత్రంగానే ఉంటారనడానికి సాక్ష్యం 2014లో వచ్చినటువంటి చినరాజప్ప స్టేట్మెంట్లు బాగానే ఇచ్చారు. తర్వాత కంట్రోల్ అయితే ఆయన చేతిలో లేకుండా పోయింది, వేరే వాళ్ళే నడిపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఫార్ములా ఫాలో అయ్యారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి అంటే హోంమంత్రులకి ఏదైతే కీలకమైనటువంటి హోంశాఖ అని కాకుండా కీలకమైనటువంటి కాన్సెప్ట్ని కోనేరు రంగారావు లాంటి వాళ్ళకి అప్పచెప్పడం చేసుకొచ్చారు. అంటే దళిత సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చి ఉన్నతమైనటువంటి పదవి. అట్లాగే ఇక్కడ కూడా హోంశాఖ అప్పుడు సుచరిత, తర్వాత వనిత ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గం నుంచి అద్భుతమైనటువంటి ఛాయిస్ పొందారు. కానీ అది ఆస్వాదించారు వాళ్ళు. ఏ రోజున నేను అప్పుడు కూడా ప్రస్తావించాను, పోలీసులతో రివ్యూ ఎప్పుడన్నా చేశారు? ఒక అనంతబాబు ఉదంతం దగ్గర, లేకపోతే ఒక గంజాయి ఉదంతం దగ్గరనో, ఒక దొంగతనాల వ్యవహారంలోనూ ఇట్లాంటిది ఎప్పుడైనా సమీక్షించారా? సమీక్ష అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ కింద అది కావాలి. హోమ్ మినిస్టర్గా ఎవరూ చేయలే. అసలు మాట్లాడేవాళ్ళు కాదు, మాట్లాడటానికి భయంగా ఉండేది. ఎప్పుడో పార్టీ చెప్పినప్పుడు జనం ముందుకు వచ్చి మాట్లాడడం తప్పించి మిగతాదంతా ఆ వ్యవహారం కూడా మిగతా మంత్రులే మాట్లాడేసేవాళ్ళు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడేసేవాళ్ళు. ఇప్పుడు అనిత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ స్వేచ్ఛ ఉంది, అది కొనసాగాలని కోరుకుందాం. ఎందుకంటే ఆవిడ చదువుకున్న అమ్మాయి, ప్లస్ బాధ్యత తెలిసిన ఆవిడ, గతంలో అనుభవించి కూడా ఉంది కాబట్టి గంజాయి సంగతి తేలుస్తాం, అట్లాగే దాడులు కొనసాగనివ్వం, ఇట్లాంటి సరే ఆచరణలో రేపొద్దున చేయగలుగుతారా లేదా అన్న చూస్తారు జనం. బట్ ఆ మాత్రం మాట్లాడే స్వేచ్ఛ అన్నటువంటిది ఇచ్చారు. ఇది ఒక రకంగా వైసీపీ మంత్రులకి ఏది మాట్లాడాలన్నా ఎవరేమనుకుంటారో, పార్టీ పెద్దలు ఏమనుకుంటారో అంటూ భయంగా మాట్లాడినటువంటి వాళ్ళు రాజకీయంగా ఏమైనా మాట్లాడేవాళ్ళు, తెలుగుదేశాన్ని తిడతా. కానీ తమ సొంత శాఖల గురించి మాట్లాడేటప్పుడు తిప్పలబడ్డారు. ఇవాళ అనిత గారు మాత్రం చక్కగా తన శాఖ గురించి మాట్లాడుతున్నారు, అభినందించాలి.